వేయబడతానని తెలిసినా కూడా అతను మాత్రం దేవుని మాటకు లోబడి ఉన్నాడు. యేసు ప్రభు విధేయత చూపించాడు. అయితే ఆదాము అవిధేయత చూపించాడు. ఆదాము అవిధేయత వలన లోకంలోనికి పాపం వచ్చింది. యేసు ప్రభు విధేయత వలన లోకంలోనికి రక్షణ వచ్చింది. యేసు ప్రభుల వారి నామముననే ప్రతి మనిషి ఈ రోజున రక్షణ పొందుతాడు, కానీ మరి ఏ నామమున రక్షణ లేదు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కృప ఉన్నాడు. ఆయన దేవుని యొక్క కృప ఉన్నాడు. ఆ కృపను బట్టే మనుషులు బ్రతుకుతారు. ఎందుకంటే మనుషులందరూ పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పింపబడ్డాడు. ప్రాయశ్చిత్త బలి చేసిన యేసు ప్రభు వల్లనే ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు. అవిధేయత కలిగిన ప్రజలు అనేకులు ఉన్నారు. వారి అవిధేయతని దేవుని దగ్గర ఒప్పుకొని వారిని వారు సరి చేసుకుని దేవుని దగ్గరికి వస్తే, అనగా యేసు ప్రభు శిలువలో మోకరించి వారి పాపాలను ఒప్పుకొని వారి అవిధేయతను ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే ఆయన ఎంత మాత్రమును విడిచిపెట్టాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన దగ్గరగా వస్తాడు, సహాయం చేస్తాడు. అలాంటి వారిని ఎప్పుడు అలక్ష్యం చేయనే చేయడు.